నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇప్పటికీ అసంపూర్తిగా ఉండటంతో ప్రతి మంగళవారం శుక్రవారం జరిగే సంత నిర్వహణలో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల నుంచి నర్సాపూర్ సంతకు వస్తున్న చిన్న, పెద్ద వ్యాపారులు సరైన మార్కెట్ వసతులు లేకపోవడంతో ఎండ, వర్షాలను లెక్క చేయకుండా వ్యాపారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను వేగవంతం చేసి వ్యాపారులకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పట్టణంలోని చిన్న, పెద్ద వ్యాపారులు డిమాండ్ చేశారు. మార్కెట్ ఒక 1 year అవుతుంది. ఏది అశోక్ గౌడ్ చైర్మన్ అయిన్స్ ఉంది. అశోక్ గౌడ్ ఇది మార్కెట్ ఓపెన్ చేసిండు కానీ ఈ మార్కెట్ సరైనది కాదు. ఇక్కడ పెట్టడము జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది, మరియు ఈ అమ్ముకునే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా ఈ మున్సిపల్ అధికారులు ఏం చేయాలంటే, మున్సిపల్ అధికారులు అక్కడ కట్టిరు కదా, అక్కడ ప్లేస్ చూపిస్తే మంగళవారం శుక్రవారం పెట్టుకుంటారని చెప్పి బీఎస్పీ పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ తక్షణమే తీసేయాలని, ఇక్కడికి నుండి తీసేసి వాళ్ళకు మార్కెట్ హాల్లో ఇవ్వాలని కోరుతున్నా. మళ్ళీ ఇంకొక రెండో విషయం ఏంటంటే, అంజిరెడ్డి హాస్పిటల్ కాడికి వెళ్ళి బండ్లకు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క 10 నిమిషాలు నిలబడుతున్నారు. వాళ్ళ కూరగాయలు ఆ మార్కెట్ వాళ్ళు దర్జాగా మేము జాగా కొనుక్కున్నట్టుగా మాట్లాడి ఉన్నోళ్ళతో కూడా, బండ్లు ఆగిన వాళ్ళతో కూడా కొట్లాడుతున్నారు మార్కెట్ వాళ్ళు. అది తక్షణమే వీళ్ళు మున్సిపల్ వాళ్ళు స్పందించి ఆడికెళ్ళి కూడా తీసేసి మార్కెట్ హాల్లో పెట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన త్వరలోనే మార్కెట్ త్వరలో కావాలని చెప్పి కోరుతున్నాం. అదే అడుగుతున్నాం. డ్రైవర్ అన్న మేము కూర్చున్నట్టనే కదా అంటే అవును అన్నారు. వచ్చి మన కాదు 50 रुपये एक्के क्या बात है जी? लीव मैं नहीं मालूम మార్కెట్ ఒక 1 year అవుతుంది. ఏది అశోక్ గౌడ్ చైర్మన్ అయిన్స్ ఉంది. అశోక్ గౌడ్ ఇది మార్కెట్ ఓపెన్ చేసిండు కానీ ఈ మార్కెట్ సరైనది కాదు. ఇక్కడ పెట్టడము జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది, మరియు ఈ అమ్ముకునే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా ఈ మున్సిపల్ అధికారులు ఏం చేయాలంటే, మున్సిపల్ అధికారులు అక్కడ కట్టిరు కదా, అక్కడ ప్లేస్ చూపిస్తే మంగళవారం శుక్రవారం పెట్టుకుంటారని చెప్పి బీఎస్పీ పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ తక్షణమే తీసేయాలని, ఇక్కడికి నుండి తీసేసి వాళ్ళకు మార్కెట్ హాల్లో ఇవ్వాలని కోరుతున్నా. మళ్ళీ ఇంకొక రెండో విషయం ఏంటంటే, అంజిరెడ్డి హాస్పిటల్ కాడికి వెళ్ళి బండ్లకు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క 10 నిమిషాలు నిలబడుతున్నారు. వాళ్ళ కూరగాయలు ఆ మార్కెట్ వాళ్ళు దర్జాగా మేము జాగా కొనుక్కున్నట్టుగా మాట్లాడి ఉన్నోళ్ళతో కూడా, బండ్లు ఆగిన వాళ్ళతో కూడా కొట్లాడుతున్నారు మార్కెట్ వాళ్ళు. అది తక్షణమే వీళ్ళు మున్సిపల్ వాళ్ళు స్పందించి ఆడికెళ్ళి కూడా తీసేసి మార్కెట్ హాల్లో పెట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన త్వరలోనే మార్కెట్ త్వరలో కావాలని చెప్పి కోరుతున్నాం.